నేను పార్ట్ 18లో చెప్పాను కదా, నాకు డెలివరీ అయినప్పుడు మా పాప ఒక హాస్పిటల్‌లో, నేను ఒక హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. తనకు చిన్న ప్రాబ్లమ్ ఉండింది. అందుకు తను వేరే హాస్పిటల్‌లో ఉండింది. 5 డేస్ తర్వాత తనని నేను కలిసాననమాట. 5 డేస్ తర్వాత నేను తనకు ఫీడింగ్ ఇచ్చాను. అస్సలు ఆ మాటల్లో చెప్పలేని అనుభూతి అనమాట నాకు. నాకు అస్సలు ఓపిక లేదు. అయినా అలా ఎలా ఇవ్వగలిగానో పాలు, అదేనేమో అమ్మతత్వం అంటే. అస్సలు ఓపిక లేదు. కాళ్ళు చేతులు వణుకుతా ఉండేవనమాట. అయినా కూడా సరే నేను వదలకుండా తనకు పాలిచ్చేదాన్ని. ఫస్ట్ టైం తనని అలా ఎత్తుకున్నాను. ఎందుకంటే డెలివరీ అయిన వెంటనే నేను తనని తీసుకోలేను కదా చేతుల్లోకి. తర్వాత తనేమో వేరే హాస్పిటల్‌కి వెళ్ళిపోయింది. నేనైతే 5 డేస్ వరకు తనని చూడనే లేదనమాట. అలా నా పాపని మొదటిసారి నేను ఎత్తుకున్నాను. మొదటిసారి ముద్దు పెట్టుకున్నాను. మొదటిసారి తనని నేను టచ్ చేశాను. తనని హత్తుకున్నాననమాట. ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది. కళ్ళ ముందు అలాగే కదులుతూ ఉంది. తనకు పాలిచ్చిన మొదటిసారి. అసలు నేను అమ్మనైన మొదటి రోజు అనమాట. మొదటిగా అమ్మగా మారాను. నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ చెప్తాను.